ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకి మంచి చేసే కాన్సెప్ట్ని వదిలేసి ఎన్నో దశాబ్దాలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పుట్టిందైనా, బీజేపీ పుట్టిందైనా, చిన్న చిత్తగా రీజనల్ పార్టీలు పుట్టేదైనా వాళ్ళు చెప్పుకునే కారణం మాత్రం ఒకటే: మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకి సేవ చేయడానికి, అవతల ఆల్రెడీ ఉన్నవాళ్ళు సరిగ్గా సేవ చేయట్లేదు కాబట్టి మేము వాళ్ళని ఉద్ధరించేస్తాము, వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితాలను ప్రసాదిస్తాము, ఈ రకమైన కబుర్లు చెప్తూ ఉండే రాజకీయ నాయకులు అల్టిమేట్గా వాళ్ళ పార్టీల్ని బలోపేతం చేసుకోవడానికి, వీలైనన్ని స్థానాల్లో తమ పార్టీ యొక్క ఉనికి, గెలుపు, అధికారం ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందున ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ గురించి స్పెషల్గా మనం చెప్పక్కర్లేదు. సో నరేంద్ర మోడీ ఇలాంటి టైంలో క్రూషియల్ ఎన్నికలు ఇవి. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇవి అత్యంత క్రూషియల్ ఎన్నికలు. లోక్సభలో 370 సీట్ల కంపల్సరీ సాధించాలి, రికార్డు కొట్టాలి, ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేయాలి, కుదిరితే 400 మార్కు అందుకోవాలి ఒంటరిగా లేదా ఎన్డీఏతో అని ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్న 2017లో చంద్రబాబు నాయుడు విభేదించి ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళిపోయినా, నానా మాటలు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీయే దేశంలో అధికారంలో రాబోతోంది, కాంగ్రెస్ పార్టీని నమ్మండి, నరేంద్ర మోడీని నమ్మకండి, ఇట్లాంటి మాటలు మాట్లాడడమే కాకుండా నరేంద్ర మోడీ యొక్క పర్సనల్ జీవితాల గురించి కూడా మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడుతో మళ్ళీ ఎందువల్ల ఆయన పొత్తుకి అంగీకరించారు అంటే దీని వెనక ఒక భయంకరమైనటువంటి స్కెచ్, భారీ ఇంట్రెస్టింగ్ డిస్కషనే నడుస్తోంది. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి ఒక రాజకీయంగా అత్యంత సీరియస్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక చాణక్యుడు లాంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో వెళ్ళడం వెనుక కారణాలు లేకుండా ఎందుకుంటాయి? అయితే ఈ కారణాలు అన్నిటికంటే ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించి బలోపేతం చేసుకోవడానికి, ఫస్ట్ది అసలు తెలుగుదేశం పార్టీతో ఈ పొత్తుని ఎన్డీఏలోకి రావడానికి మోడీ ఒప్పుకోవడానికైనా, అమిత్ షా, జేపీ నడ్డా ఒప్పుకోవడానికైనా ముఖ్య కారణం ఎన్డీఏకి 400 సీట్లు కావాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో ఎన్డీఏకి 400 సీట్లు లేదా ఎన్డీఏకి 370 సీట్లు యొక్క రికార్డుని కొట్టాలి అనే ఒక టార్గెట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని కనుక తీసుకుంటే 25 ఎంపీల్లో తమకి అంటే ఒంటరిగా బీజేపీ ఒక 6 సీట్లలో పోటీ చేస్తే, మిత్రపక్షమైన బీజేపీ 2 పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కాబట్టి ఎన్డీఏలో మిత్రపక్షం అవుతారు వాళ్ళు. సో 25లో 15 కనుక ఒకవేళ హీనపక్షం గెలిచినా ఈ 15లో ఒక 3 సొంతవై ఉంటాయి. అంటే బీజేపీకి సంబంధించినవి సొంతవై ఉంటాయి ఒక 3. అవి కాకుండా మిత్రపక్షాలైన జనసేన ఒకటి గెలిచినా, మిగతావి తెలుగుదేశం పార్టీ గెలిచినా 15 సీట్లు ఎన్డీఏ అవుతాయి, 3 సొంతవి బీజేపీవే అవుతాయి. అది ఆ రకమైనటువంటి లెక్క ఫస్ట్ లెక్క వీళ్ళది. రెండోది వచ్చేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రానున్నటువంటి ఎన్నికల్లో గనక ఈ పొత్తు గెలిస్తే, ఆ విషయాన్ని ముందే ప్రకటించారట, గెలిచిన తర్వాతే చెప్తారు. ఏమని అంటే 1 సంవత్సరమైనా బీజేపీ పార్టీ లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ విషయాన్ని ముందే అనౌన్స్ చేయరు. చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క పొత్తు బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆఖరి నిమిషంకి వచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు కాదు, జగన్ అగెనిస్ట్గా అనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్లకుండా ఆ విషయాన్ని తర్వాత ప్రజలకు చెప్పే ఆలోచనలో వీళ్ళున్నారు. అదే గనక జరిగితే చాలా బిగ్గెస్ట్ ప్లేని నరేంద్ర మోడీ ఆడుతున్నట్టే అనుకోవచ్చు. చంద్రబాబుని హీనపక్షంలో పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి బీజేపీ పార్టీ తరఫున ఏ పురంధేశ్వరను గనక వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో 1 ఏడాదైనా పవర్ షేరింగ్ గనక తీసుకోగలిగితే అది తెలుగుదేశం పార్టీకి లోకల్గా భారీ దెబ్బ తగులుతూనే, వైసీపీకి ఓటమిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇదంతా జరిగేది వాళ్ళు ఓడిపోతేనే కదా. సో ఓటమిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆబ్వియస్గా దెబ్బ తగులుతూ బీజేపీ పార్టీని సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసుకోవడానికి ఉన్న బిగ్గెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నా పార్టీయే బలోపేతం అవుతుంది. ఎంత కాదనుకున్నా మిత్రపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి సీఎం అయితే నా పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది? వాళ్ళ పార్టీ అవుతుంది, బట్ నా పార్టీకి సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయేమో, లేదా ఏదన్నా ఎమ్మెల్సీ లాంటివి తీసుకొచ్చేమో, లేదా వీళ్ళకి మిత్రపక్షానికి సంబంధించి కేంద్రంలో ఎవరన్నా మినిస్టర్లు చేయొచ్చేమో. 2014లో అట్లాగే చేశారు కదా. కానీ ఈసారి మాత్రం ఇవన్నీ వద్దు, మీరు మాకు మంత్రి పదవులు ఇవ్వద్దు, మేము మీకు కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వము, కానీ మీరు ఇస్తే మేము ఇస్తే ఇవన్నీ వద్దు,
మాకు ఒక్క 1 ఇయర్ మేము చెప్పినప్పుడు, అది ఫస్ట్ ఇయర్ అయితే ఇవ్వకపోవచ్చు, ఫస్ట్ 2 ఇయర్స్ ఎవరు, లాస్ట్ 3 ఇయర్స్లో లాస్ట్ ఇయరా, మధ్యలో 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమా, ఒక 1 ఇయర్ కంపల్సరీ మాకు ఈ యొక్క సీఎం పోస్ట్ అనేది మా క్యాండిడేట్కి ఇవ్వాలి మీరు, అట్లా ఇస్తేనే ఈ పొత్తు ఒప్పుకుంటామని నరేంద్ర మోడీ ఖరాఖండిగా చెప్పారు అంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇది నాకు వస్తున్న సమాచారం కూడా కాదు, జస్ట్ రూమర్స్. ఇది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే మాత్రం బీజేపీ పార్టీ ఏపీలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ప్రతిపక్షంలో ఒకవేళ ప్రతిపక్షానికి వెళితే జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చాలామందిని ఆ 1 ఇయర్లో తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్గా బీజేపీకి వస్తుంది. పవర్ షేరింగ్ అనేది మజాక్ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు సీనియర్లు కూడా పవర్ షేరింగ్ అడుగు అంటారు తప్ప డెప్యూటీ అడుగు, హోమ్ మినిస్ట్రీ అడుగు, ఇంకొకటి అడుగు, వైద్యశాఖ, విద్యాశాఖ అడుగు అని ఎవరు అనరు. పవర్ షేరింగ్ అనేది, సీఎం కుర్చీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తెలంగాణ ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా ఎన్నో రోజులు మల్లగుల్లాలు పడ్డారు ఎవరికి ఇవ్వాలి ఆ కుర్చీ అని. రేవంత్ రెడ్డికి అని ముందే ఫిక్స్ అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం. మీరు అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నడిచింది, ఎవరికి ఇవ్వాలా ఆ కుర్చీ అనే దాని మీద. సో పవర్ షేరింగ్ అనేది సీఎం కుర్చీలోనే ఉండాలి, ఆ లెక్కనైతేనే మేము పొత్తులో వస్తామని మోడీ కండిషన్ పెట్టారు అనే వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఇది 100% జరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది గనక ప్రాక్టికల్గా మోడీ నిజంగానే ఆ కండిషన్ పెట్టి గనక ఎలక్షన్కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైనటువంటి స్కెచ్తో మోడీ ఒప్పుకున్నట్టే. ఈ పొత్తుని ఉత్తునే ఒప్పుకోలేదు, అందులో ఎటువంటి క్వశ్చనే లేదు, అసలు చాలా పెద్ద కండిషన్తో ఒప్పుకున్నట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్లో ఫర్దర్గా బలోపేతం అవ్వాలి, 3వ ప్రత్యామ్నాయ శక్తిగా మిత్రపక్షమైన జనసేనతో కలిసి వెళ్ళాలి అనే ఆలోచనలో మోడీ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రివర్స్లో చంద్రబాబే వచ్చి ఆయనతో పొత్తు కోసం కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి దాన్ని వీళ్ళు ఈ రకంగా క్యాష్ చేసుకున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.